సో ఇంకా భిక్ష చేసి వచ్చేటప్పటికి నైట్ 12 అయిందని చెప్పాను కదా. ఇంకా వచ్చాక కూడా ఇంకైతే ఎవరు పడుకోలేదు. ఇంకా అందరూ ఒకే దగ్గర కలిసి ఉంటే ఇంకా మాట్లాడుకోవడం, ఇంకా పిల్లలైతే గోల గోల చేస్తున్నారు. మొత్తం రౌండ్ అయితే వేస్తున్నారు కాంప్లెక్స్ చుట్టూ. హాయ్ గైస్, చూస్తాను రూమ్కి ఇవే మొత్తం రూమ్స్ మాట. రూమ్స్ అయితే పెద్ద ఉండే కానీ ఒక్కటే రూమ్ వచ్చినాం. సో ఇంకా మార్నింగ్ అయితే లేచాము, అందరు రెడీ అయ్యారు. కొంతమంది అయితే ఇంకా రెడీ అవ్వలేదు, స్నానాలు అయితే చేస్తున్నారు అనమాట, రెడీ అవుతున్నారు. ఇంకా కొంతమంది అయితే 3 o'clock లేచి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే ఈరోజు కూడా పున్నమి ఉందన్నమాట, నెక్స్ట్ డే కూడా. ఇంకా ఇక్కడ కన్నయ్య ఉన్నాడు. ఇంకా ఈ పిక్ అయితే చాలా బాగుంది. ఈ కన్నయ్య చుట్టూ గోపికలు ఇంకా అందరైతే పిక్స్ తీసుకుంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు. ఇదైతే ఎక్కొస్తుందానే వస్తుంది వచ్చి నిద్ర ఎరిగిపోయింది అనుకో, పైసలు వేయాలి. సో ఇంకా కొందరైతే రెడీ అయ్యి ఇంటికైతే వచ్చారనమాట. ఇంకా కొంతమంది రావాలని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చేంత వరకు కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పేసి అందరైతే ఇక్కడ కూర్చున్నాము. సో ఇలా పిక్స్ ఇంకా పిక్స్ తీసుకున్నాక అందరు వచ్చాక మేము ఇక్కడ నుంచి అయితే ఆశ్రమం నుంచి ఇంకా శనేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడే సాంబయ్య శివయ్య అయితే ఉంటాడు, అక్కడికైతే వెళ్తాము ఇప్పుడు అందరం కలిసి. సో అక్కడ అందరు వచ్చేసరికి ఇంకా మేము ఇక్కడైతే కొన్ని అయితే పిక్స్ తీసుకుంటున్నాము, ఎందుకంటే మెమరబుల్గా ఉంటుందని. సో పిక్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే మేము శనేశ్వరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ మా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయి, ఫస్ట్ శనేశ్వర టెంపుల్, తర్వాత సాంబయ్య, తర్వాత ఇక్కడ పంచముఖ గణేశుడు ఉన్నారనమాట. అక్కడ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు అనేది భిక్ష చేస్తారని చెప్పాను కదా. ప్రతి ఒక్కరికి భిక్ష అనేది గంగాపూర్లో అయితే జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ కనీసం 9 కూడా అవ్వలేదు, 9 o'clockకి మనకి ఇక్కడ క్వింటాల్ వెజిటేబుల్ రైస్ అయితే పెట్టారనమాట. అందరికీ వచ్చిన భక్తుల అందరికీ అదే ఇచ్చారనమాట. అది అందరికీ టిఫిన్ లాగా అయితే అయిపోయింది. వెజిటేబుల్ రైస్ అనమాట, భిక్ష చేశారు, అందరికీ ప్రసాదం లాగా అదే పెట్టారనమాట. సో ఇక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయాక మేమైతే ఇంకా ఇక్కడ నుంచి ఆశ్రమానికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా మేమైతే ఆశ్రమంకి వచ్చేసరికి మాకు 11 అయిందండి. 11 o'clock అయితే వరకు మాకు దర్శనాలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఆ రోజైతే మేము ఇంకా ఇంటికైతే బయలుదేరాలన్నమాట. సో ఇంకా ఏంటంటే ఇక్కడ భిక్ష అనేది చాలామంది పెడుతుంటారని చెప్పాను కదా. నెక్స్ట్ డే మేమైతే వంట చేయాల్సి ఉంది. కాబట్టి ఏమైందంటే ఇక్కడ తెలుగు వాళ్ళే వేరే వాళ్ళు భిక్ష చేస్తున్నారు. సో మాకు చెప్పారనమాట, ఇంకా భిక్ష చేస్తున్నాము, ఎవరైనా ఉంటే చెప్పండి అని తినడానికి కోసము. అయితే మేమే 60 members వచ్చాము, మేము అందరం ఇక్కడే వచ్చి భిక్ష చేస్తాము అని చెప్పాము. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వాళ్ళు వంటలు అనేవి చేస్తున్నారనమాట. సో వాళ్ళ లంచ్ టైం వరకు అయితే మేము ఇక్కడ ఆశ్రమం ఉంది కదా, అక్కడ వెనకాల సంగమమే, ఆ నదిని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట.
సో అప్పటికి లంచ్ టైం అయింది, ఇంకా భిక్ష స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి మేమైతే ఇంకా తినడానికైతే వెళ్తున్నాము. సో తిన్న తర్వాత ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ నుంచి గంగాపూర్ నుంచి అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంకా తినే ముందు అక్కడ వీడియో అయితే మిస్ అయిపోయింది, సో అదైతే పెట్టలేదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.